क्षेत्रपालाय भोगो क्षेत्रपालाय संरक्षापतिं भुङ्क्ष्व గుమ్మడికాయ తీసుకోండి చెప్పండి క్షేత్రపాలాయ సాంగాయ సపరివారాయ కూష్మాండం కరిష్య 3 సార్లు తింపి కర్పూరం పక్కకు వేసి గుమ్మడికాయ కొట్టండి ఓం సర్వే అంటే నిలువుగా పట్టుకొని ఒకటే కట్టుకోండి చేతులు అక్కడ అక్కడ ఇక్కడ ఈ దండ నందికేషన్ అలాగే అది కూడా తీసుకొని మంచిగా నీడు నమస్కారం సహ కుటుంబస్య పరివారస్య చెప్పండి అందరూ కూడా మమ అనుకోండి ఆయుకర్తార క్షేమకర్తార శాంతికర్తార పుష్టికర్తార నిర్విఘ్నకర్తార కళ్యాణకర్తార ఆరోగ్యదాతార వరదాః ఫలద అనేన వరదానేన చెప్పండి క్షేత్రపాలో దేవత ప్రియంత ముఖ్య అతిథులు క్షేత్రపాల ప్రియత ప్రియతో వరదో భవతు రాబోతున్నారు बृहस्पति प्रचोद राम बदनतु रमणी पीलति रमणी पीलति राले मनके ओ मनसा राम तारक दिव्य प्रकाश ओ मनसा मणि पीलति राले ननके ओ मनसा
దయచేసి ఎవరైనా స్వామి వారికి నమస్కారం దూరం నుంచి చేసుకోవాలి. స్వామి వారిని స్పర్శించకూడదు. దయచేసి మీరు ఉంటారని మనకు మంచి పేరు రావాలి. ఫలానా రాయించకాలి వేయమంటే అసలు భక్తులు మంచిగా ఉండాలి. ఓం బ్రహ్మదేవా साइड को देना बाबू को साइड को दिया कुछ साइड పవన్ రెడ్డి ఇప్పుడు అప్పుడు పవన్ రెడ్డి ప్రజాని తగ్గపడంతో రిసీవ్ చేసుకుంటాం అది అదృష్టాలు అట్లా సత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో ప్రచోదయాత్. ಇಲ್ಲಿ ಕೊಡಲೇ ಕೊಡಿ ಬೇಡ
స్వామి హిరణ్యపాత్రమదో పూర్ణందనాది మధురస్నానేది ఏకదా బ్రహ్మణాయ ఏకదా హర నమః పార్వతీపతయే హర హర మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే నామదేవాయ జగన్నాయ మహాదేవాయ అతీత పంధాన మహిమావరం హర నమః మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే రుచిరం అగ్రే వాదే ప్రపంచనసుతే తత్వం మునీభ్యః పరం వ్యాఖ్యాంతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం రాజా రామచంద్ర భగవాన్ దూరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ పట్టుకోవద్దు దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. స్వామివారి అనుగ్రహం బ్రహ్మలోకే పరిముచ్చంతి సర్వే బ్రహ్మా భవతి సారథి అవధూతచింతన శ్రీ గురుదేవ దత్త సద్గురునాథ మహారాజ కీ దేవదత్త గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తులకు మరియు గ్రామ ప్రజలకు ఈ యొక్క భద్రాద్రి సీతారామ లక్ష్మణ మరియు పంచముఖ లింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి అలాగే దత్తాత్రేయ కార్తికేయ స్వామి వారి యొక్క ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ రోజైన ప్రతిష్టా కార్యక్రమం జరుగు ప్రతి సైడ్ జరుగు రాజా రామచంద్ర గోరక్షకుడు పవన్ రెడ్డి గారు కొంచెం రక్షించారయ్యా. మా దగ్గర ఉంది గోశాల. योगींद्र मुकुट मार्तांडाद प्रचंड निर्भेद सद्बोध निर्विकल्प निराकार नित्य शुद्ध करुणार्णव परिपूर्ण श्री पीठ विराजित सदानंद गंभीरानंद सरस्वती कटकमल संजात श्री मदनानंद सरस्वती स्वामी महाराज की जय. मदनानंद सरस्वती कटकमल संजात श्री कृष्णानंद सरस्वती स्वामी महाराज की जय. कृष्णानंद सरस्वती करकमल संजात श्री माधवानंद स्वामी महाराज की जय. माधवानंद स्वामी करकमल संजात श्री गणेशु जन दयामयी मौनि हृदि स्थित परमेशि शिवे शिवे शिमां पालय श्री हरे हर रूपा श्री जगत्पालनी भवानी भवातीत सीमाता श्री हरे हर रूपा मंगल आरती माता श्री मत्करुणा कमल जगिवन गणपसुत श्री हरे हर रूपा श्री जगत्पालनी भवानी भवातीत सीमाता श्री हरि हर रूपा मंगल भारती माता
శ్రీమత్కరుణామృత సరోజ పూజిత నిరాయి అధికర దురవర బుధజన త్రితజరి హర రూప సదానందమహం వందే మదనానంద సంయుతం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదా క్షేత్ర సుస్థితం వందే వందారు మందారమిందిరానందకందళం అమందానంద సందోహ బంధురం సింధురాననం వాగర్థావివ వాగీశాయస్య వదనే లక్ష్మీ హృదయే సంవిత్ తం నృసింహమహం భజే రామాయ నాథాయ సీతాయాః పతయే నమః వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వభక్త్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైరసిఖేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీన్ గదాం ఖట్వాంగం ఫణిభూరుహౌ దశభుజో సర్వారి గర్వాపహం సకుంకుమ విలేపనామలిక చుంబి కస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపా కుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం జగదుత్పత్తికర్త్రే చ స్థితి సంహారహేతవే తాత్రేయ నమోస్తుతే భోళా శంకర భగవానికి చాలా అలసిపోయి ఇక లాస్ట్ మూమెంట్లో చివరి సెలైన్ పెడుతుంటే మాట ఎట్లా ఉంటుందో మీ జయనాదం అట్లా ఉంటుంది. కాబట్టి మీరు అటువంటి పరిస్థితుల్లో లేరు, బాగా ఉత్సాహంగా ఉన్నారు. ఎవరైనా ఏమో అనుకుంటారేమో, పక్క వాళ్ళు ఏమని అనుకుంటారేమో భయంతో కొంచెం తక్కువ మాట్లాడినారు. కానీ మనం ఫోన్ మాట్లాడుతూ నడుస్తూ పోతుంటే పక్క వాళ్ళు చాలామంది ఎక్కిరిస్తారు. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కనుక భగవంతునిచ్చిన గొంతు భగవంతునికే ఒక్కసారి పరమాత్మ ప్రసాదించినటువంటి గొంతును పరమాత్మకు అంకితం చేసుకోవడమే మన పరమ లక్ష్యం. కనుక ఒక్కసారి భగవంతునికి మేము ఉత్సాహంగానే ఉన్నాం, మాకు భోజనాలు కూడా ఉన్నవి అని అర్థమయ్యేటట్టుగా జయనాదం చేసుకున్నాం. పురుషులందరూ కూడా 2 చేతులు పైకెత్తాలి, అంటే హ్యాండ్స్ అప్ అన్నట్టు. ఎట్లయినా ఇంట్లో వాళ్ళ పని అంతే, దేవుని దగ్గర కూడా అంతే ఉండాలని. ఇక అమ్మవారు అందరు కూడా వాళ్ళ కంఠం వరకే 2 చేతులు జోడించుకొని ఇంట్లో మాట్లాడిన దానికంటే కొంచెం గట్టిగా ఎక్కువగా మాట్లాడింది సరిపోతుంది. భోళా శంకర భగవానికి, జగదంబ మహారాజ్ఞికి, రాజా రామచంద్ర భగవానికి, పంచముఖి ఆంజనేయ భగవానికి, దత్త భగవానికి, మదనానంద సరస్వతి స్వామి భగవానికి, శ్రీ కృష్ణానంద సరస్వతి స్వామి భగవానికి, నమః పార్వతీపతయే హర హర మహాదేవ. అన్నపూర్ణ మాతాకి. సమస్త ప్రపంచంలో అంతా ఉన్నటువంటి పరమాత్మ చైతన్య స్వరూపం మన ఈ ప్రాంతంలో చక్కగా నూతనంగా నిర్మితమైనటువంటి దేవాలయాల్లో భద్రాద్రి రామచంద్రునిగా, పంచముఖి ఆంజనేయ స్వామిగా, సదాశివునిగా, సర్పమూర్తులుగా, కార్తికేయునిగా, దత్తాత్రేయ స్వామిగా, నవగ్రహాలుగా, వచ్చినటువంటి బ్రాహ్మణ దేవతా మూర్తులుగా,
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కార్యకర్తలైనటువంటి దేవతామూర్తులుగా, అతిథులుగా వచ్చినటువంటి దేవతామూర్తులుగా, కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తున్నటువంటి పనివాళ్ళు, శిల్పులు, బాజావాళ్ళు, ఈ వినిపించేవాళ్ళు, ఈ చూపించేవాళ్ళు, వీళ్ళల్లో ఉన్నటువంటి దేవతామూర్తిగా ఏ కార్యక్రమానికైనా ఎవరు లేకుంటే శోభ ఉండదు. అటువంటి మా అందరూ తల్లులుగా, ఆ తల్లుల్లో వెలుగుతున్నటువంటి దేవతామూర్తులుగా అందరిలో వెలుగుతున్నది ఒకే భగవంతుడు. మీ అందరిలో ఏ పరమాత్మ వెలుగుతున్నాడో అదే పరమాత్మ చైతన్య స్వరూపం నన్ను వెలిగిస్తుంది. మనందరిలో ఉన్న భగవంతునికి నారాయణ స్మరణపూర్వకంగా నమస్కారాలు అర్పించుకుంటూ ప్రతిష్టా కార్యక్రమం తద పూర్ణాహుతి చివరి స్వస్తి శ్రద్ధా మేధాం అనే చోట ఆ మంత్రాలు వినుకుంటూ నేను ప్రవేశించడం జరిగింది. అప్పుడే ఆలస్యం అవుతుందేమో, పాపం అందరు భోజనాలకు ఇబ్బంది అవుతుందేమో నేను అనుకున్నాను. జనాలకు ఇబ్బంది లేదు, భోజనాలకు ఇబ్బంది లేదు. అదే పరమాత్మ యొక్క అనుగ్రహం, అంతకు మినహా ఏమీ లేదు. సరే, ప్రతిష్ఠ చేసుకున్నాం. వామాంక స్థిత జానకి కలిగినటువంటి రామచంద్రుణ్ణి, శతకంఠ రావణ మర్దనం కోసం ఆవిర్భవించినటువంటి పంచముఖి ఆంజనేయ స్వామి అవతారం అప్పుడు వచ్చింది. 100 కంఠాలు ఉన్నటువంటి రావణాసురుణ్ణి సంహరించాల్సిన పరిస్థితిలో పంచముఖి ఆంజనేయ స్వామి అవతారం వచ్చింది. ఆ పంచముఖి ఆంజనేయ స్వామిగా ప్రపంచానికి మేలు కలిగించేందుకు ఒక మనిషి ఎలా ఉండాలి అని చూపించిన పరమాత్మగా, మన సదాశివునిగా, బ్రహ్మ విష్ణు త్రిమూర్తి స్వరూపకంగా ఉన్నటువంటి దత్తాత్రేయునిగా, శాసించేటువంటి ధర్మశాస్త్ర అయిన కార్తికేయ స్వామిగా ప్రతిష్ఠ చేసుకోవడం పెద్ద ఖర్చుతో కూడిన పనే కానీ కష్టమైన పని కాదు. అసలు విషయం ఇప్పుడు ప్రారంభమవుతుంది. భగవంతుడు ఏమనుకున్నాడంటే, ఈ 3 రోజుల నుంచి కార్యక్రమం అవుతుంది, అనేక రకాలైనటువంటి వ్యక్తులు పాల్గొంటున్నారు, అనేక రకాలైనటువంటి ఉత్సవంగా దృశ్యాలు చూసినారు, పాల్గొన్నారు, చాలా సంతోషం. అప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి దేవతలు ఇప్పుడు ప్రతిష్ఠితంలో ఆ దేవతలు ఏమనుకున్నారంటే, ఇంతమంది నాయకులు, ఇంతమంది అమ్మలు, ఇంత వేద మంత్రాలు అందరూ చూసేందుకు ప్రజలు, చూపించేందుకు ఉన్నవాళ్ళు ఇంతమంది, చివరికి స్వామివారు ఇంతమంది జీలకర్ర అంటే ఏమిటి అంటాడు. నేను అది తినే పదార్థం అండి, కొనుక్కు రావాలి అంటే. నాకు కొనుక్కొచ్చు కొంచెం నాకు తెలియదు, అయినా జీలకర్రకి ఇప్పుడు డబ్బులు కావాలంటే ఎక్కడివి అంటాడండి. అప్పుడు ఆమె ఏమంటుందంటే, జీలకర్ర అంటే తెలియని వానికి, జీలకర్రకు డబ్బులు లేని వానికి మా నాన్న ఇవ్వడం మా దురదృష్టం అండి అంటే. ఇట్లా మాట్లాడతావా అని ఆయన అంటాడు. ఇక జగడం ప్రారంభమవుతుంది. అప్పుడు జీలకర్రకు పైసలు లేనప్పుడు, కొట్లాడుకున్నప్పుడు, ఈ బోకెలు పట్టుకున్న వాళ్ళు కానీ, కుస్తీలు పట్టి ఎగిరిన వాళ్ళు కానీ, చిప్పలు పట్టుకొని తిన్నవాళ్ళు కానీ ఎవడూ కనబడు. ఒకరికొకరు ముఖం చూసుకొని కొంచెం సేపటికి పర్వాలేదండి అంటే మీరు వండడం అలవాటు చేసుకోవాలి ఇప్పటి నుంచి ప్రారంభము అని ఆమె చెప్తుంది. ఎప్పుడో ఆరంభం చేసుకోవాలని చాలామంది చెప్పిందని ఆయన అంటాడు. అప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఎవరు రారు. పరమాత్మ స్వరూపం ఇప్పుడు ఏమనుకుంటుందంటే, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, అస్సలు విషయం దేవుళ్ళకి ఇప్పుడు ఏం అర్థం కాదు, రేపు పొద్దున అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతమంది ఈరోజు వచ్చి కనబడుతున్నారు కదా, రేపు పొద్దుటి నుంచి ఎవ్వరు కనబడరు. ఎవరు కనకపోతే పాప శివుని దగ్గర 2 ఉన్నారు, పక్కకు 2 ఉన్నారు, అమ్మవారు ఉన్నారు, గణపతి ఉన్నారు. కాకపోతే ముచ్చట పెట్టవచ్చు, ఏమొస్తారు ఏం చేస్తామని అనుకోవచ్చు. ఆ రామచంద్రుల వారికి ఆమె వామాంక స్థితి ఉంది కాబట్టి, ఏమమ్మా జానకి వంట చేస్తావా, ఎవరు భోజనం పెట్టట్లేదు అనొచ్చు. ఏమరా లక్ష్మణ ఏమైనా తీసుకురావచ్చు, అవును కదా. ఇక అస్సలు ఈయనున్నాడు కదా,
ఒక్క భోజనం ఒక తలకాయ కాదు 5 తలకాయల భోజనం ఎక్కువ ఎవడు కనపడాడు ఎప్పుడు. కాబట్టి పరమాత్మను ఒక్కరోజు ఇవాళ సంతోషపెట్టినట్టు కాదు, భగవంతుని నిత్యం సంతోషపెట్టండి. అందరూ ఇలా వచ్చి ఊరేగింపులతో రావాలని తాత్పర్యం కాదు. భగవంతుని దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుంటే చాలు పరమాత్మ సంతోషం. దర్శనం చేసుకున్నంత మాత్రాన ఏమవుతుంది? ఇప్పుడు అరటి పండ్లు ఉన్నాయి, తోటలో ఉన్నప్పుడు అవి మామూలుగా అరటి గెల తీసుకొచ్చి బండి మీద అమ్ముతున్నారు, మనం కొనుక్కున్నాం. అవి అమ్మే పండ్లు అరటి పండ్లు మాత్రమే. ఇంటికి కొనుక్కొచ్చినాం, అరటి పండ్లు మాత్రమే తీసుకొచ్చి ఇక్కడ దేవుని దగ్గర పెట్టినాము. అరటి పండు అనమని దాన్ని ఏమంటాం? ప్రసాదం అంటున్నాం, అంతే కదా. పండు అన అంటే కొంచెం కష్టమే కదా, మనసు ఒప్పుకోదు. అంటే మామూలుగా ఒక కొనుక్కొచ్చినటువంటి పండు తన ముందు పెట్టినంత మాత్రాన్నే ప్రసాదంగా మార్చేటువంటి గొప్ప శక్తి మన పరమాత్మ దగ్గర ఉన్నదండి. అది జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొక తమాషా ఉందండి, దేవుని దగ్గరికి వస్తే ఏమో అవుతుంది, ఏమి కాదు. ఏమంటే మీరు ఇప్పుడు పుట్టినప్పటి నుంచి, ఇక్కడ చాలా పెద్ద మనుషులు కూడా కూర్చున్నారు అక్కడ, పుట్టినప్పటి నుంచి భగవంతుని దగ్గర ఎన్ని అరటి పండ్లు పెట్టవచ్చు, ఎన్ని జామ పండ్లు పెట్టవచ్చు, ఒక్క పండన్నాన్ని సొంతంగా తిన్నాడా చెప్పండి ఒకసారి. తింటే మనం పెడదుమా అది కూడా ఆలోచన చేసుకోండి. అస్సలే అది ఒక్కకే పోదు. మరి తినకుండానే ఆయన మనకి ఇస్తేనే మనకు ఒక్కకపోతే ఆలోచన చేయండి ఒకసారి. ఇంకొకటి ఉంటుందండి, ఇట్లా ఈ వీళ్ళు ఏమంటారు కార్యవర్గ సభ్యులు, ఈ దేవాలయం కమిటీ ఏదో మొత్తం మీద దేవాలయం నడిపించడానికి ఒక 5-6 మనం మీరు నడిపించండి మేము చూస్తుంటామంటారు, ఇస్తుంటామంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వివిధ రకాల ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ ఒక గల్లా డబ్బా పెడతారండి. దాన్ని ఏమంటాం? హుండీ. అది చూసిందంటే అందరికీ భయం అండి, ఎందుకంటే అందులో ఏమైనా వేయాల్సి వస్తుందో ఏమో, వేయకపోతే పోవద్దో ఏమో దేవుని దగ్గరికి. శాస్త్రం ఉంది, అగ్నిహోత్రం, గృహం, క్షేత్రం, మిత్రం, భార్యాం, సుతం, శిశుం, రిక్తపాణిర్నపశ్చేత, రాజానం, దైవతం, గురుం. ఎక్కడ అగ్నిహోత్రం అవుతుంటే చేతులు ఊపుకుంటూ పోగొడుతుంది. ఎక్కడో తిరిగి ఇంటికి పోతావు కదా, ఉత్తగా పోద్దామని తీసుకుపోవాలి. భార్య తల్లిగారి ఇంట్లో ఉంటే అమాంత ఫోన్ చేసుకొని డోర్ తీయించుకొని టక్కుని లోపలికి పోవద్దు, నేను తీసుకొని పోవాలి. ఏదైనా క్షేత్రానికి వెళ్తే ఏమైనా తీసుకొని పోవాలి. గృహం, క్షేత్రం. మిత్రుని దగ్గరికి వెళ్తే ఏమన్నా తీసుకొని పోవాలి. చూసాను కుచేరుడు ఏం తీసుకుపోయినాడు? ఏం లేకుండా అట్టుకుని తీసుకుపోయాడు, ముక్కిపోయినాడు. ఆలోచన. మిత్రం, భార్య ఉన్న దగ్గరికి, సుతం కొడుకులు ఉన్న దగ్గరికి, శిశు చిన్నపిల్లలు ఉన్న ఇంటికి, గర్భవతులు ఉన్న ఇంటికి, తర్వాత రిక్తపాణి రాజు దగ్గరికి, రాజుగారి దగ్గరికి పోయినప్పుడు కూడా ఏమన్నా తీసుకొని, దేవుని దగ్గరికి పోయినప్పుడు, గురువు గారి దగ్గరికి పోయినప్పుడు తప్పనిసరిగా ఏమన్నా తీసుకొని పోవాలి. ఏమైనా తీసుకొని పోవాలనగానే మనకు ఏమన్నా తీసుకొని వెళ్ళాలి అని ఒక మాట చెప్పగానే మనకు ద్రవ్యం వైపే వెళుతుంది, కానీ మిగతా వైపు వెళ్ళదు. కాకపోతే మీరు అందరూ ఇప్పుడు చెప్పేందుకు సులభమైనటువంటి సౌకర్యం ఉంది. మీరు పసుపు, కుంకుమ, అక్షింతలు, ఫలాలు ఇవెవ్వి తీసుకురాకున్నా మీ చేతుల సెల్ ఫోన్ మాత్రం తెస్తున్నారు ఇప్పుడు. కానీ దేవునికి ఇచ్చిన వాడు ఏం చేసుకోవాలి? అది ఏం లే, మేము ఉత్తకపోతాం స్వామి, రిక్తపాణితో పోతున్నామా, ఖాళీ చేతిలో పోతున్నామా, చేతిలో సెల్ ఫోన్ లేదా అని అంటారండి. మీరు ద్రవ్యం పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పరమాత్మ దగ్గర లేని ద్రవ్యాన్ని మనం ఇద్దాం. మీ ఇంటికి ఒక ఇన్విటేషన్ కార్డు వచ్చిందనుకోండి, ఇన్విటేషన్ కార్డు వస్తే ఏం ఆలోచన చేస్తారు? ఈయన ఇన్విటేషన్ ముడిచి ఇన్విటేషన్ కార్డు ఇవ్వగానే ఏం ఆలోచన చేస్తాం? ఈ ఫలానా ఆయన వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చాడు, వాళ్ళ ఇంట్లో టెలివిజన్ ఉందా, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, వాళ్ళ ఇంట్లో మిక్సర్ ఉందా, ఫోన్ ఉందా, ఇట్లా చూస్తాం. అవి లేని వస్తువు ఇస్తే వాళ్ళకు తృప్తి, మనకు కూడా వినియోగించుకుంటారనేటువంటి తృప్తి. అంటే ఒక ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర లేని వస్తువు ఇవ్వాలనేటువంటి కోరిక మనకు ఉంది కదా. భగవంతుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆయన దగ్గర లేని వస్తువు మనం సమర్పణ చేద్దాం. ఆయన దగ్గర లేని వస్తువు అంటే ఏమండి స్వామి గారు? సృష్టి స్థితి లయాలకు ఆధారభూతం సర్వ ప్రపంచం ఆయన ద్వారానే సృష్టి జరుగుతుంది కదా. ఆయనకు లేని వస్తువు ఏముంది అంటే అదే మ్యాజిక్. పరమాత్మకు స్పెషల్గా మనస్సు ఉండదండి.
వీడు నావాడు వీడు నీది అని పెద్ద మనస్సు ఉండదు. కాబట్టి భగవంతుని దగ్గర లేని వస్తువు ఏమిటి? అది ఎక్కడ ఉంటుంది? మన దగ్గర. మన కొంప ముంచేది ఏమిటి? చెప్పండి గట్టిగానే. మనస్సు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు కానీ ఎవరి మనస్సులు ఎంత ఆలోచన చేస్తున్నాయో నాకు బాగా తెలుసు. అక్కడ అయిపోయింది, ప్లేట్ ఖాళీ అయింది, సాగుముద్ర కూర్చుండబెడితే వీళ్ళు ఇవ్వన్నా వద్దా అని వీళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఉద్ధవ్ బాబా ఏం ఆలోచన చేస్తుంటే ఆశీర్వచనం ఇచ్చి పాంత అయితే ప్రయాణం అయిపోతుంది కదా అని ఆలోచన చేస్తున్నాను. అవును కదా. సర్వోత్తమ ఆలోచన చేస్తుంటే స్వామికి వస్తానని చెప్పినానికి వచ్చినా ఒక డేట్ ఇచ్చేస్తే అప్పుడే పోతుంటే కదా అని ఆయన చేస్తున్నాను. స్వామివారి చూడగా చాలా రోజులైంది, ఒక పాట వినిపించి స్వామివారితో మాట్లాడేది కానీ రామప్రసాద్ ఆలోచన చేస్తున్నాడు. అవునా, పెద్ద మనుషులు ఆలోచన చేస్తుంటే కొంచెంసేపు కూర్చుంటే ఏమవుతుంది? స్వామివారు కొంచెం అయినాక టిఫిన్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకొని ఉంటారు కాబట్టి కొంచెం అయినాకైనా సరే ఏమి అనుకుంటారు. తినొచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే మాట్లాడుతుంటారు, మనం అరగేదాకా కూర్చుందామని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా రకరకాల మన మనస్సు వివిధ రకాల పరిభ్రమిస్తున్నది. వివిధ రకాల పరిభ్రమిస్తుంటే దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాలి. కేంద్రీకరించినటువంటి మనస్సుకు శక్తి ఎక్కువ ఉంటుంది. కేంద్రీకరించినటువంటి దేనికైనా శక్తి ఎక్కువ ఉంటుంది. ఫిజిక్స్ చదువుకొని ఉంటారు. సూర్యకిరణాలు ఎంతటా విస్తృతంగా ఇప్పుడు ఉన్నాయి. విస్తృతంగా ఉన్న సూర్యకిరణాలకు తక్కువ పవర్ ఉంటుంది. అదే ఒక లెన్స్ ద్వారా పంపించండి, భూతద్దం అంటాం, దాని ద్వారా పంపిస్తే కింద ఉన్నటువంటి కాగితాలు అవి విని కాలిపోతాయి. అవును కదా, మనం చదువుకున్నది ఇది. వికేంద్రీకరణ శక్తి వల్ల అంతటి ఫలితం ఉంది. కాబట్టి వివిధ రకాల పరిభ్రమించేటువంటి మనస్సును కేంద్రీకరణ చేస్తే మన యొక్క జన్మజన్మల పాపాలు కూడా కాలిపోతాయండి. కాబట్టి వికేంద్రీకరణ చేయండి, మనస్సును వికేంద్రీకరణ చేయండి. ఆ వికేంద్రీకరణ చేసానికి అంతటి స్థితి కావాలి కదా మనకు. అంతటి తట్టుకునే శక్తి ఉన్నటువంటిది ఏమిటంటే భగవంతుడు. భగవంతుడు అటువంటి వాడు, సర్వవ్యాపి. సర్వవ్యాపి అయిన భగవంతుని పట్టుకోమంటే మనకు చేత కాదు. వికేంద్రీకరణ ఏమి చేసినాం? డబ్బా నిండా చక్కెర ఉంది, చక్కెర డబ్బా నిండా బుక్కమంటే వాడు బుక్కడు, బొబ్బు అంటాడు. లడ్డు చేసేవండి, లడ్డూలు కాల్ చేస్తాడు. ఆలోచన చేయండి. అంటే డైరెక్ట్గా మనం ఏదైతే యాక్సెప్ట్ చేయలేకుండా ఉన్నామో దాన్ని కొంచెం మార్మికంగా చేసి దాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. మనస్సును తీసుకొచ్చి కూర్చుని పెడదాం అని మనం అనుకుంటాం. మనస్సును తీసుకొని కూర్చుని పెడదాం అని అనుకుంటాం. అదొక పట్టాన రాదండి. చాలా అటువంటి ఆ మనస్సు మాయా పదార్థం. మాయ అంటే ఏమిటి? మాయ అంటే మా ఏదైతే ఉండదో, ఎవర్ ఎగ్జిస్టెన్స్ కాదు, దాంట్లో లేదు. శాశ్వత తత్వం లేనిది. భగవంతుడు మాయ రెండు ఒకసారి జన్మించాయి. భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు, మాయ ఉండదు, ఇంతే తాత్పర్యం. ఆ భగవంతునిలో ఈ మాయ లీనమవుతుంది. ఇది మీరేమంటారు, మొదటి సూత్రం. మ్యాథమెటిక్స్లో సూత్రాలు ఇస్తారు, ఈ సూత్రం జ్ఞాపకం ఉంచుకోండి. కానీ ఈ మాయకి ఎంత పవర్ ఉందంటే భగవంతుణ్ణి నేనే అనేంత పవర్ ఉంటుందండి దానికి. అది మీద కప్పేస్తుంది, కప్పేసి నేనే ఉన్నా లోపల ఎవడు లేడంటది. అది మాయ. మనస్సు మాయా పదార్థం. దాన్ని కట్టి పడేద్దామని అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పగానే స్వామివారు చెప్తున్నా కానీ అనిపిస్తుంది, ఈ మనసేనా ఒక్కసారి కట్టేద్దామని అందరూ అనుకుంటున్నారు. ఈజీ కాదు, చాలా కష్టం. లాలయేత్ చిత్తబాలకం అని చెప్తుంది. ఏ విధంగా? చిన్న పిల్లవాడిని లాలించినట్టుగా దాన్ని లాలించాలి, బుజ్జగించినట్టుగా బుజ్జగించాలి, లేకుంటే వినబడదు. ఒక చోట ఒక రాజుగారు ఉన్నారు. రాజుగారి ఆస్థానానికి ఒక కవిగారు వస్తారు రోజు. ఒకరోజు సమయానికి రాకుండా ఒక అరగంట ఆలస్యం వచ్చారు. కొంచెం జరగాలి, వినబడుతుంది. అరగంట ఆలస్యం వచ్చారు. వస్తే రాజుగారు ఏమడిగినారంటే, ఏం బాబు కవిగారు, ½ అవర్ లేట్ అయింది, కారణం ఏమిటి అన్నారు. ఏమి లేదండి, మా ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఆ చూసే డ్యూటీ ఈ 2-3 రోజులు నాకు పడింది, సో ఆలస్యమైంది. ఏమయ్యా, చిన్న పిల్లగాడిని
మామూలుగా చూడ్డానికి లాలించడానికి ½ గంట పడుతుందా అన్నాడండి. రాజుగారు కదా, పడుతుందండి అన్నాడు. అంటే అబద్ధాలు చెప్పొద్దయా అని. అబద్ధాలు చెప్పొద్దు. లేదండి నిజమే, నేను నమ్మడం లేదన్నాడు రాజు. జస్ట్ ఒక 5 నిమిషాలు మీరు తండ్రి గారు అనుకోండి, నేను చిన్నపిల్లవాడిని, చూపిస్తానండి అని. ఓకే, ఆట ప్రారంభం. రాజుగారు తండ్రి గారు, వారు కొడుకు, పిల్లవాడు, చిన్న పిల్లవాడు కింద పడి దొరుకుతున్నాడు. ఓ అని ఏడుస్తున్నాడు. ఈ తండ్రి గారు అడగాలి కదా, అరే బాబు ఏం కావాలా, లేచిపోయి కూర్చొని చెంపలు దుడ్డి డిడట నిమిరి ఏం కావాలా అని. ఓ అని ఏడ్చాడు. మళ్ళీ చెప్పురా బాబు చెప్పురా. నాకు ఒక ఏనుగు కావాలి, ఎలిఫెంట్, ఐ వాంట్ అన్ ఎలిఫెంట్, ఒక ఎలిఫెంట్ కావాలని. రాజుగారు కదా కానడండి, వచ్చేసింది. ఏమొచ్చింది? ఏనుగు. మీరు మాట్లాడుతుండాలి, ఏం కాదు. ఏనుగు వచ్చింది. ఏనుగు రాగానే ఏనుగు ఇట్లా చూస్తున్నాడు, తొండం పట్టుకున్నాడు, కింద పడి మళ్ళీ దొల్లడం ప్రారంభించాడు. మళ్ళీ దగ్గర కూర్చున్నాడు. ఏం కావాలి బాబు, బుజ్జి ఏం కావాలి? నాకు ఒక క్యారీ బ్యాగ్ కావాలి. ఎస్, క్యారీ బ్యాగ్ వచ్చేసి అది పట్టుకున్నాడు. ఏనుగు దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ దొరలడం ప్రారంభించాడు. మళ్ళీ ఏం కావాలా బాబు? ఏమీ లేదు, ఆ ఏనుగును ఈ క్యారీ బ్యాగ్లో పెట్టుకోవాలి. ఈ బ్యాగ్లో పెట్టేసి క్యారీ బ్యాగ్లో ఏనుగును పెట్టు. క్యారీ బ్యాగ్లో ఏనుగును పెట్టడం సాధ్యమైంది. అవసరమైతే ఏనుగు మీద క్యారీ బ్యాగ్ పెట్టేస్తుంది, కానీ ఈ క్యారీ బ్యాగ్లో పెట్టదు. నువ్వు పెట్టాలి, క్యారీ బ్యాగ్లో ఏనుగును పెట్టాలి. కింద పడుతున్నాడు, దొరుకుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఇదండి పరిస్థితి అని. జస్ట్ మీ అమ్మలకి అందరికీ ఇది అనుభవమే. ఇప్పటిదాకా ఏనుగు కథ ఇక్కడ సమాప్తం. పిల్లల్ని లాలించడం చేత కాలేదని అర్థమైంది. ఇక్కడి నుంచి కొంచెం ఎక్స్టెన్షన్ చెప్తాను నేను. మీ అమ్మలకి అందరికీ అనుభవమే. ఎప్పుడో పాపం వాళ్ళు ఇంట్లుండేది ఎప్పుడు ఎటో తిరుగుతుంటారు. వచ్చిన 5 నిమిషాలకు పిల్లవాడిని చూడండి, కొంచెం నేను కూరగాయలు కట్ చేసుకుంటాను అని చెప్తే ఏనుగు కథ ప్రారంభమవుతుంది. ఏనుగు కథ ప్రారంభం కాగానే క్యారీ బ్యాగులో ఏనుగును పెట్టమని వాడంటే 2 నిమిషాలు అడుగుతాడు. 3వ నిమిషం అడిగిన తర్వాత ఈ పురుషోత్తములకు అన్నిటికంటే అల్కగా వచ్చేది కోపము. అబ్బా ఎంత చక్కగా చెప్పిందండి. కోపం. వాడు ఏం చేసినాడు, ఇంకొకటి అంటించినాడు, చెంప నుంచి ఒకటి. 2 రాగము. అప్పుడు ఏమండి ఏడుస్తున్నాడంటే, వాడు ఏడుస్తున్నాడు మరి అన్నాడు. వీడు కొట్టినా అని చెప్పడండి, వాడు ఏడుస్తున్నాడు. అప్పుడు ఆమె కూరగాయలు అక్కడ పడేసి 5 నిమిషాలు వాడిని చూడమంటే రాద్ధాంతం చేసిండ్రు కదనండి. నేను ఎట్లా వంట చేయాలి, ఏమి చేయాలి అనుకుంటూ అంటే వస్తుంది. వచ్చేసరికి ఈ పురుషోత్తముడు ఏం చేస్తాడు, ఆ హ్యాంగర్కి ఉన్నటువంటి షర్టు తీసుకొని అమాంతం వేసుకొని నీ కొడుకు నీ ఇష్టం అనుకుంటూ పోతాడు. వీడు పెద్ద పట్టి లేనట్టు, వాడు కొడుకు కాదన్నట్టు, వాడి సంసారం కాదన్నట్టు. అవును కదా, వెళ్తారా? మీకు అంత అనుభవం కదా తల్లి, మీరు బయట చెప్పుకోరు కానీ ఇవన్నీ వెళ్తాడు. అప్పుడు అమ్మ రంగప్రవేశం చేసింది కదా, ఆ అమ్మగారు ఏమన్నారు, ఏంద్రా బాబు ఎందుకు ఏడుస్తున్నాడు, అసలు విషయం చెప్పు. నాన్నగారు కొట్టినరండి అంటాడు. వీడంతా పోయింది. నాన్నగారు కొట్టినారు ఏడుస్తున్నాడు. అంటే నాన్నగారు కొట్టడం అనేది సహజం రా బాబు, ఇప్పుడు నీకు చిన్నపిల్లవాడిని తెలియదు, అవన్నీ నాకు బాగా తెలుసు. ఎందుకు కొట్టినాడు, నాన్నగారికి అస్సలు ఎఫిషియన్సీ లేదంటండి. వాడికి ఏం తెలియదు, నాన్నకి ఏం తెలియదు. అవును రా, తెలియదనే విషయం, అందుకే నేను అన్నీ సుధరాయిస్తున్నాను. నాకు తెలుసు రా, ఆయనకి ఏం తెలియదనే విషయం నాకు తెలుసు. ఎందుకు కొట్టినాడు రా? ఏమి లేదమ్మ, చిన్న పని. ఏమిరా, ఈ బ్యాగులో ఏనుగును పెట్టువన్నా అని చేతకాక నన్ను కొట్టిండు అన్నాడు. చేతకాక నిన్ను కొట్టిండా? నిజమే, వాస్తవం ఆయన చేత కాదనే విషయం తెలుసు నాకు. ఇప్పుడు ఈమె మేధాశక్తి ఏమన్నది, ఏం చేస్తావురా, బ్యాగులో ఏనుగును పెడితే నువ్వేం చేస్తావు? నెత్తి మీద ఎత్తుకొని ఊరంతా తిరుగుతాను. నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతాను. బాగుంది, సంతోషం. నా కొడుకు ఏనుగును మోస్తున్నట్టే నాకు సంతోషం అవుతుందిరా, కానీ నీకు బలం లేదు కదా అని ఇట్లా చూపించింది. అవును, చిన్నగా ఉన్నదో బలం లేదు. అవు లేదు. నేనేం చేస్తా అంటే మంచి కంపెనీ చాక్లెట్స్ ఉన్నాయి నా దగ్గర, అవి తిన్నా కొద్దీ బలం వస్తుంది. తినాలే, బలం చూసుకోవాలి. బలం ఫుల్ రాగానే నేనేం చేస్తా, ఏనుగును
బ్యాగులో పెడితే మేము వద్దు అని తీసుకొచ్చి చాక్లెట్ల కుప్ప అక్కడ పోసింది. వాడు చాక్లెట్ తింటున్నాడు, బలం చూస్తున్నాడు. చాక్లెట్ తింటున్నాడు, బలం చూస్తున్నాడు. క్యారీ బ్యాగ్ మాయం, ఏనుగు మాయం. అవును కదా, చాక్లెట్లు ఖాయం. ఆయన వేయలేదా? ఇంతేనండి పరిస్థితి. మన మనస్సు ఇటువంటి కోరికలు కోరుతాయి. కాని పనిని చేయమంటాయి. కాని పని చేయమన్నప్పుడు దాన్ని బంధిద్దామని చూస్తే నాన్నగారి పరిస్థితి లేక విత్ ఎఫిషియన్సీ లేదు అనే పేరు వస్తుందండి. కాబట్టి దానికి ఉపాయం ఉంటుంది. ఎప్పుడైతే అటువంటి కోరికలు మనస్సు కోరుతుందో జస్ట్ చాక్లెట్స్ ఇవ్వండి. అంటే ఎక్కడ ఉంటుందండి మనసు, ఏ అవయవంలో నుంచి ఇవ్వాలండి అని మీరు అడగకండి. చాక్లెట్ అంటే భగవన్ నామము, పరమాత్మ నామము అనే చాక్లెట్ ఇవ్వండి, సరిపోతుంది. ఒక్కసారి అటువంటి కోరికని మీకు రగిలిందంటే భగవన్ నామం చేయండి. పరమాత్మ నామం అనేటువంటి అమృతం తాగుతుంటే ఆ మనస్సు హాయిగా నిద్రపోతుందండి, హాయిగా ఉంటుంది. మనస్సు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. మనం ప్రశాంతంగా లేకపోతే ప్రపంచమంతా గడబడగానే కనబడుతుందండి. అద్దాలు మంచి ప్యూర్ అద్దాలు పెట్టుకున్నాం అనుకో, మంచిగా కనబడుతుంది. నల్లటి అద్దాలు పెట్టుకున్నాం అనుకోండి, అందరు నల్లగా కనబడతారు. అది అద్దాల లోపం. కాబట్టి మనం అద్దాలు ధరించడం సక్రమైనటువంటి అద్దాలు ధరించాలి. ప్యూర్ లెన్సెస్ చక్కటి ఉండాలి. ఆ చక్కటి పదార్థమే భగవన్ నామామృతం. పరమాత్మ నామామృతం, పరమాత్మ యొక్క నామామృతం వల్ల ఏం జరుగుతుంది? ఏమి జరగదండి. మనలో ఉన్నటువంటి పాపము తొలుగుతుంది. పాపము దొరుకుతుంది అంటే మనం చేసే ప్రయత్నం దానికి ఏముండదు. బాగా ఆలోచన చేయండి. మనం బట్టలు ఉతుక్కుంటాం కదా, అశుభ్రంగా ఒక గుడ్డను మంచిగా ఉతికేసి ఎంత పరిశుభ్రంగా తెల్లగా చేసిందండి అంటారు, అనుకుంటారు కదా. వాళ్ళు ఎంత పరిశుభ్రంగా ఉందో, తెల్లగా అయిపోయినాయి నా బట్టలు. అవును కదా, మీరు తెల్లగా చేసిండ్రా బట్టను, ఆ క్లాత్ను మీరు తెల్లగా చేసిండ్రా? ఆలోచన చేయండి. చేయలేదు. దానికి ఉన్న సహజమైనది ఏదో ఉంది. దాని మీద అంటినటువంటి దుమ్ము ధూళాన్ని సబ్బుతో పోగొట్టారు. సబ్బుతో వెళ్ళకపోతే ఏం చేసినారు? కాలు కింద వేసి వేసినారు. అలా పోకపోతే ఏం చేసినారు? పంటకేసి కొట్టినారు. అంతే కదా. మొత్తం మీద మీరు గుడ్డను ఏమనడలే కానీ దానికి ఉన్నటువంటి మలినాన్ని తొలగించారు. అదేవిధంగా మనకు పుట్టినటువంటి ఆలోచనను మనం ఏమనలేము. ఆలోచన మీద మనస్సు అనే పదార్థం అనేటువంటి మన్ను పడుతుంది. దాన్ని తొలగించాలంటే మంచి సబ్బు రావాలి. దాని పేరే భగవన్ నామామృతం, పరమాత్మ నామం. పరమాత్మ నామం, నామం చాలా విలువ ఉంటుంది. ఉందా లేదా అని ఆలోచిద్దాం. శర్మ గారు ఉన్నారు, ఉద్ధవ శర్మ గారు, మీకు అంత పరిచయం అయినారు అంతే కదా. రేపు ఒక పెద్ద సభ అవుతుంది అనుకోండి, అక్కడ కనపడ్డాడు. నాకు ఉద్ధవ ఇలా రా అన్న, ఎంత సంతోషం అయితే చెప్పండి. అయిందా లేదా? లక్షల మందిరా ఉద్ధవ అని పిలిచిండు కదా, సంతోషమైంది కదా. అదే పిలిచిన పిలుపు రికార్డ్ అయింది అనుకోండి, 50 సార్లు వింటాడు. ఆ పిలిచేటప్పుడు ఎవరైనా ఇటువంటి వాళ్ళు ఫోటో తీసి దాన్ని ఏమంటారు, వాట్సాప్లో పంపిననుకో, ఆయనతో సహా ఆయన భార్య సంతోషపడుతుంది. దాన్ని 50 మందికి వచ్చి సంతోషపడతారు. మా స్వామివారు పేరు పెట్టి పిలిచారు. ఆలోచన. ఉద్ధవ శర్మ 200 సంవత్సరాలు బ్రతుకుతుండొచ్చు, అంతే కదా. 200 సంవత్సరాలు బ్రతికేటువంటి ఉద్ధవ శర్మకే తన పేరు అంటే తనకిష్టం, తన రూపం చూస్తే తనకిష్టం. అవును కదా. మరి ఎవర్ గ్రీన్ యంగ్ బాయ్ మన పరమాత్మ, ఆయనకు ఆయన పేరంటే ఎంత ఇష్టమో ఒకసారి బాగా ఆలోచన చేసుకో. నిత్య నూతనమైనటువంటి పరమాత్మ యొక్క నామాన్ని తీసుకుందాం. ఒకవేళ కొందరు అంటారు, మేము అనమండి, భీష్మించిన వాళ్ళు ఉంటారు, మేము అనమండి, మేము పేరు అనము. నేను వాళ్ళతో ఏకీభవిస్తున్నానండి. అనద్దు, ఏ పేరు అనవద్దు. అన్నము దాని పేరే, శాఖము పేరే, అంతే కదా. గుడ్డ పేరే, తన పేరు పేరే, భార్య పేరు పేరే. ఇవి ఏది అనకుండా ఉండండి, సరిపోతుంది. కాబట్టి మీరు ఏ పేరు అన్నా భగవంతునిదే ఆ పేరు అనుకోండి, మీ పేరు చిరస్థాయిగా ఉంటుందండి, ఇంకేమి లేదు. ఇంక నేను నామం చేయమనగానే కొంతమంది ఇక్కడ ఉన్నవాళ్ళు ఆలోచన ఏం చేస్తున్నారంటే,
ఈ సన్యాసులకు ఈ గురువులకు ఏం పని ఉండదు, 24 గంటలు అట్లా తిరుగుకుంటా ఇది జై అజ్జయ్ అని చెప్పుకుంటూ పోతారు. మాకు రెక్కాడితే కానీ డొక్కాడదు. వీఆర్ ఇన్ హెక్టిక్ లైఫ్, దెర్ ఇస్ నో టైమ్ టు చాంట్. ఇట్లా మొదలు పెట్టుకుంటారు అనుకుంటారు మనసులో. వాళ్ళను డిస్కరేజ్ చేసుకుంటారు, వాళ్ళని తక్కువగా భావించుకుంటారు, డిగ్రేడ్ చేసుకుంటారు. నేను మీ పని వదులుకోమని చెప్పడం లేదండి, మీ పని చేయండి. పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు జరుగుచున్. నీళ్లు తాగేటప్పుడు నామం అనుకుంటూ తాగండి. ఈ నీళ్ళేం నీళ్ళు అక్వా వాటరా ఆ వాటరా ఎందుకు చెప్పండి? ఈ నీళ్ళు అస్సలు నీళ్ళ పుట్టుక కారణమైన వాడినంటే అయిపోతుంది కదా, ఆ పరమాత్మ పేరంటే అయిపోతుంది కదా. హరహర గోవింద ముకుంద మాధవ ఏదో ఇష్టం వచ్చిన పేరు అనుకొని నీళ్ళు తాగుతూ సరిపోతుంది కదా. తినేటప్పుడు ఆలోచన చేయండి. మీరు ఇంతమంది అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళందరూ ఒక మాట ఆలోచన చేయండి. తినేటప్పుడు ఏం చేస్తారు మీరు? భోజనం చేసేటప్పుడు మనిషి యొక్క చేతిలో సెల్ ఫోన్, ఆ సెల్ ఫోన్ పట్టుకొని వరుసగా కూర్చొని ఒకరు అన్నం అనుకొని శాఖం తిని, శాఖం అనుకొని పప్పు తిని, సరిగ్గా తిన్నట్టు లేదు ఇవాళ. ఎందుకు నువ్వు ఫోన్ తినుకుంటా, నీ మెదడంతా ఫోన్ తింటుంటే నువ్వు తింటే ఎట్టుంటుంది? ఆ విధంగా కాదు. ఇంకా లేకుంటే ఏం చేస్తారు? పక్కింటి వాళ్ళ విషయాలన్నీ భోజనం చేసేటప్పుడు మాట్లాడతారండి. లేకుంటే చుట్టాల్లో ఎవరైతే కొంచెం వాళ్ళకు ఎందుకు చెప్తున్నాను ఏంటంటే, అక్కడ ఉన్నాయన ఎవరు? అవును కదా, ఇక్కడ ఉన్నాయన ఎవరు? ఆంజనేయ స్వామి. అంత పెద్ద రాముణ్ణి జస్ట్ నామంతో తీసుకొచ్చి ఇందులో పెట్టుకోండి. సర్వవ్యాపి పురుషోత్తముడు, సకల ప్రపంచ సృష్టి స్థితి లయకర్త, పరబ్రహ్మ స్వరూపము, మానవాకారము తీసుకొని మామూలుగా వ్యవహరించి సమస్త ప్రపంచానికి ధర్మాన్ని అందించిన ధర్మమూర్తిని రామ 2 అక్షరాలతో తీసుకొని గుండెల్లో నిలుపుకోగలిగినాడు ఆంజనేయ స్వామి. కాబట్టి నామం ఎంత పెద్దదో గొప్పగా ఆలోచన చేసుకోండి. కాబట్టి నామాన్ని తక్కువ అంచనా చేయొద్దు. మరి సక్రమంగా నామోచ్చారణ చేసుకోండి, సక్రమంగా పూజ చేయండి. పూజ అనగానే వస్తువుల సర్వోత్తం దగ్గరికి వచ్చి పూజ అనగానే వస్తువులు పసుపు కుంకుమ ఓం శ్రీ మాత్రే నమః అని చూసి పసుపు కుంకుమ అక్షింతలు అది రాసి చివరికి దక్షిణ అయిపోతుంది. నేను వీళ్ళకి పురోహితులకు అందరికి చెప్పేది ఏంటంటే, ఇంకొక 3 వస్తువులు దాంట్లో యాడ్ చేయండి. తప్పనిసరిగా 3 వస్తువులు ఉంటేనే మీరు చేయండి, లేకుంటే ఊరుకోండి. నెంబర్ 1 నోట్ చేసుకోండి మీరు బాగా. నెంబర్ 1 భక్తి, నెంబర్ 2 శ్రద్ధ, నెంబర్ 3 మనస్సు. ఈ 3 ఉంటేనే పూజ చేయండి. సత్యనారాయణ వ్రతం పెట్టుకుంటే ఆ వ్రతం నడుస్తుంటుంది, వాళ్ళు కథ చెప్తుంటారు. 5 కొబ్బరికాయలు అయిపోయినాయా? అయిపోయినాయి, కథ అయిపోయింది. కొబ్బరికాయనా కథనా? అటువంటి వ్యవహారం లేకుండా నిజమైన బుద్ధితో చేయాలి. మీరంతా అటువంటి వాళ్ళని నా అభిప్రాయం కాదు. మీరు అప్పుడప్పుడు మర్చిపోతుంటారు కనుక మా డ్యూటీ ఏంటంటే, మీరు గొప్పవాళ్ళనే విషయాన్ని మీకు గుర్తు చేయడానికి మమ్మల్ని ఇట్లా దింపుతుంటాడు భగవంతుడు, అంతే. అంతకుమినహా ఏమీ లేదు. భగవంతుడు ఎక్కడున్నాడంటే మనం మర్చిపోయినామండి. బాగా ఆలోచించి, ఒక చోట ఒక కార్మికుడు ఉన్నాడు. ఆయన రిక్షా తొక్కుకుంటాడు. రిక్షా తొక్కుకునే కార్మికుడు అతి కష్టపడి భార్య మీద చాలా గౌరవము, ప్రేమ, ఆత్మీయత, భార్యకు కూడా అంత అన్యోన్యతగా ఉంటారు. రోజొక రూపాయి పక్కకు వేసి కొన్ని రోజులైన తర్వాత ఆ మెడలు వేసుకునేది చేయించాడు. దాన్ని ఏమంటారు? నెక్లెస్. బాగా చేయించినట్టు నెక్లెస్. రైట్ నెక్లెస్ చేయించి అలంకరించి బాగుందండి అంటే చాలా బాగుంది. వాళ్ళు హాయిగా అన్యోన్యంగా ఉన్నారు. ఒక్కరోజు రేపు మనం ఉత్సవానికి ఏదో సెలబ్రేషన్కి వెళ్ళాలి, ఫంక్షన్కి వెళ్ళాలి, నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండు అని చెప్పాను. ఆమె రెడీ అయింది. వాళ్ళు చెప్పేసి రెడీ అయ్యి ఈయన వచ్చినాడు. రిక్షా ఆపి బెల్ కొట్టగానే రావాలి. సహజంగా భార్యాభర్తలకు ఆ సిగ్నల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరైనా భర్త లేచి ఇట్లా లేచిపోయి ఇట్లా అంటడో అనడో కానీ ఆమె లేచి ఎట్లా పోతుంది. ఆ కాలం పోయిందండి. ఆమె లేచి ఇట్లా అంటదో ఈయన పోతాడు. ఎట్లయినా సరే రెండు సమానమే, ఏదో ఒకటి, రెండు సమానమే.
ఆయన బెల్ కొట్టినాడండి. బెల్ కొట్టగానే ఈమె రావాలి కదా, రాలేదు. రాకపోయేసరికి 2 నిమిషాలు సహజంగా మామూలుగా వాళ్ళు అలంకరించుకోవడానికే ఒక అరగంట ఎక్కువ తీసుకుంటారు. ఫంక్షన్ అనేసరికి ఇంకొక అరగంట ఎక్కువ గ్రాంట్ చేయాల్సి వస్తుంది మీకు. అదే అనుకున్నాడు. అరగంట అయినా రాదు. అనుమానం రాదా, ఏమైంది, ఎందుకు రాలేదు? రిక్షా ఆపేసి లోపలికి వెళ్ళింది. ఆమె బెడ్రూమ్లో ఉంది. ఓ అని ఏడిచిందని నేను చూడగానే ఏడవడం ప్రారంభం చేసింది. అప్పుడు భార్య ఏడ్చినప్పుడు మీకు అంత అనుభవం ఉంది. భర్త తప్పనిసరిగా ఏడవాల్సిందే, లేకపోతే ఏడిపిస్తారు. కాబట్టి కర్టసీ, మర్యాద, అంతేకాక ప్రేమమూర్తి. చాలా అడిగే ప్రశ్నలు ఉంటాయి. ఎన్ని రోజులు చేస్తారండి పూజలు? ఎన్ని రోజులు పూజ చేస్తారంటే ఆలోచన చేయండి ఒకసారి. మనం మ్యాథమెటిక్స్ టేబుల్ చదువుకున్నాం చిన్నప్పుడు. 3 ముళ్ళ 9. ఇప్పుడు చెప్తున్నాం కదా. మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. ఒక స్లేటు, ఒక చిన్న బలపం, 3 ముళ్ళ 9 అనుకుంటూ రాయాలి. ఇంత లావ్ అయ్యేట్టుగా దాన్ని దిద్దాలి, లేకపోతే మట్టలు పలిగేవి. మంచిగా 2 మెట్ల అవునా. 3 ముళ్ళ 9 అని మొత్తం నోటికి వచ్చేంత వరకు చేసిన తర్వాత తెల్లవారి మాస్టర్ దగ్గరికి తీసుకొని పోతే, బాగుందిరా, లావుగా రాసిన సంతోషమే, నీళ్లు పెట్టుకురాపు అనేది. పలక నీళ్లు పెట్టి తుడిచిన తర్వాత ఇప్పుడు రాయి, అవును కదా, రాసిన వచ్చేసి. ఇప్పుడు 3 ముళ్ళు ఎంత అంటే చెప్పినాం 9 కదా. ఇప్పుడు పలక, బల్పము, దిద్దుడు అవసరమా నీకు? అవసరం లేకుండా జ్ఞాపకం ఉందా? ఆ జ్ఞాపకం ఉంచుకునేవాడే పరమాత్మనండి, ఇంకేమి లేదు. ఆ నీ లోపట 3 ముళ్ళ 9 అని వెలుగుతుంది కదా, ఆ వెలిగే దానిక పలక అవసరం, బలపం అవసరం, దిద్దుడు అవసరం, తల్లులు అవసరం. కాబట్టి మనం ఎన్ని రోజులైతే పరమాత్మ స్వరూపం ఎక్కడుందో పూర్తిగా మనకు అవగాహన అయ్యేంత వరకు దేవతారాధన చేయాల్సిందే. తప్పనిసరిగా భగవంతుని దగ్గరికి వెళ్ళాల్సిందే, పరమాత్మ స్వరూపాన్ని చూడాల్సిందే. మనం పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని చూస్తున్నాం. సరే, ఇప్పుడు అంత సంతోషంగా ఉంది. మధ్యాహ్నం పూట ఆధ్యాత్మికం ఎక్కువసేపు చెప్పొద్దు. ఇప్పుడు ఆశీర్వచనం కావాల్సినది. ఆ వచనాల కోసమే మీరంత ఉన్నారు. ఈ వచనాల కోసం కదా ఇక్కడనే మాట్లాడండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. భోళా శంకర భగవానికి. అయితే ఇప్పుడు మీకు చాలాసేపటి నుంచి కూర్చున్నారు కాబట్టి గ్యాస్ వచ్చింది. అది బయటకు వెళ్ళకూడదు, కానీ మిగతా పనులు జరగవు. దానికి ఒక ట్యాబ్లెట్ ఇస్తాను. మీరు 2 చేతులు చప్పట్లు కొడుతూ నోటితో అనాలి. చప్పట్లు కొట్టలేదనుకోండి, ఈ పక్కకున్న ఆయన నేను చప్పట్లు కొడతలేడు. దత్తాయ నమః, 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 దత్తాయ నమః. హర హర బోలో దత్తాయ నమః, దత్తాయ నమః. శివ శివ బోలో దత్తాయ నమః, శివ శివ బోలో దత్తాయ నమః, 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 దత్తాయ దత్తాయ నమః, నమః, దత్తాయ నమః.
सत्या सबला सन्ति भवन्तः श्रीमन्तो महान्तो शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतन्तेकमायो सत्या सबला सन्ति भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तो सपरिवार श्री सीतारामचंद्र स्वामी देवता श्री उमा महेश्वर श्री पंचमुखांजनेय स्वामी देवता संपूर्ण कृपापदा अनुग्रहता सिद्ध्यर्थेन धन कनक वस्तु वाहनाभिवृद्धिरच्यति भवन्तः श्रीमन्तो महान्तो गृह्णन्तो रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः एताः सत्याः आजिजन्तु सत्याः सन्तु यजमानस्य कामाः राजा रामचंद्र भगवान की जय हनुमान की जय भगवत् पार्वती पतये हर हर महादेव भोला शंकर भगवान की जय శ్రీరామ్ మీతో పాటు ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకున్న అలసట మా వేద పండితులు శ్రీ ఉద్ధవ్ శర్మ గారి జోషి ఇక్కడ యాగశాలలో జరుగుతున్నటువంటి హోమాలు ప్రతిష్ట కార్యక్రమాలు ఈ రోజు వరకు ఎంతో సమయస్ఫూర్తితో సమయానికి ఎవరిని మా వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించాలి. మరి మేము కొన్ని తెలిసి తెలియని తప్పులు చేసి ఉంటాము స్వామి, మరి గురువు గారు క్షమించాలి. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా సంతోషంగా నిండుగా ఆనందంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు నిర్వహించినందుకు మా పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ తరఫున, మా రాయంచ ఎవెన్యూ కాలనీ అసోసియేషన్ అందరి తరఫున, మరి పేరు పేరున అందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరి తరఫున మీకు మళ్ళీ ఒకసారి తిరిగి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మీతో పాటు మాకు కూడా స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ అందించాలని, మీరు ఎప్పుడు ఇలాగే వచ్చి మా కార్యక్రమాలు నిర్వహిస్తూ మాకు ఈ యొక్క పరిపూర్ణమైన నిర్మాణం అంటే ధ్వజస్తంభం ఇంకా చేయవలసిన కార్యక్రమాలు ఏవైతున్నాయో మీ ఆదేశానుసారం ప్రతిసారి మీతో సలహాలు తీసుకుంటూ నడిపిస్తుంటాం. మీ సలహాలు మాకు ఎప్పుడు అందిస్తుందానని ఒకసారి మా చైర్మన్ గారు శ్రీనివాసరావు గారు మాట్లాడతారని. అందరికీ కూడా నమస్కారం. ఈనాటి ఈ ముఖ్య ఘట్టానికి తెలియపినటువంటి ముఖ్య కారకులు ఉద్ధవ్ జోషి పండితులు వారి బృందం ఈ 3 రోజుల కార్యక్రమాల క్రతువును నిర్విఘ్నంగా చాలా చక్కగా వారు ఎలాంటి అరమరికలు లేకుండా 3 రోజుల క్రతువులు చాలా బాగా ఘనంగా నిర్వహించారు. వారికి మా దేవాలయ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మళ్ళీ ఇప్పుడు జంగారెడ్డి గారు చెప్పినట్లుగానే మీరు మళ్ళీ మా దేవాలయానికి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినప్పుడు మీరు అందుబాటులో ఉంటారని ఆశిస్తున్నాము. మీకు ఈ సందర్భంగా ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను. త్వరలోనే అంటే సంవత్సర కాలం లోపలే ధ్వజారోహణ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తాము. మాకు పూర్తి విశ్వాసం ఉంది. ధ్వజస్తంభం కూడా సంవత్సరం లోపలే మేము నెలకొల్పుతాము. భగవంతుడి ఆశీస్సులు మా కమిటీకి, మా కాలనీ వస్తువులందరికీ కూడా ఎల్లవేళ మీ తరఫున ఉంటాయని మేము భావిస్తూ మీ అందరికీ కూడా మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. మా కమిటీ ఏర్పడిన తర్వాత మేము కలలుగన్న కళ ఈరోజు నిజమైంది. ఆలయ నిర్మాణం చేపట్టాలని మేము కంకణంలో విన్నాము. ఈ రోజుతో ఆ కళ నెరవేరిపోయింది. ఈ 3 రోజులు జోషి శర్మ గారి బృందంచే ఈ రాయచా కాలనీ ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఈ 3 రోజులు అనిపించింది. వాళ్ళ మంత్రాలతోటి ఈ రాయచానే పొలగించిపోయింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు వచ్చిన భక్తజనులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీ అందరి అండదండతో ఈ 3 ఆలయాలు బాగా అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. ఇంకా ముందు కూడా ఎలాగ నడుస్తాయని ఆశిస్తున్నాం. అలాగే భజన బృందంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ
ఆలయం ఇంకా ముందు మంటపాలు గోపురాలు ధ్వజస్తంభాలతో వెలిగిపోవాలని, ఇలాగే మీ అందరూ ఆశీస్సులు మా మీద ఉండాలని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.